చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఉమ్మడి కడప జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట 2 స్థానాలలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రస్తుతం జరుగుతున్నాయి. పులివెందులలో తెలుగుదేశం, వైసీపీ ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఉప ఎన్నిక టెన్షన్గా మారింది. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ విధానంలో ఈ యొక్క ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. అయితే మాజీ సీఎం వైఎస్ జగన్ వహిస్తున్న వైఎస్ఆర్ జిల్లా పులివెందుల, ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీంతో ఇంటి వద్దే ఆయన నిరసనకు దిగారు. వైసీపీ శ్రేణులను అక్కడి నుంచి బయటకు పంపి అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. తనను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అవినాష్ రెడ్డి తన ఇంటి ముందు నిరసన తెలిపారు. ఆయన నిరసన కారణంగా పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు అక్కడకు చేరుకున్నారు. ఈ పరిస్థితిలో పోలీసులు జోక్యం చేసుకొని అక్కడున్న వైసీపీ కార్యకర్తలను వెనక్కి పంపించారు. వైసీపీ ఏజెంట్లపైన టీడీపీ దాడులు జరిగే అవకాశం ఉందని, అలాంటి పరిస్థితులను ఆపవలసిన వారు తనపై చర్యలు తీసుకోవడం ఏమిటి అని అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. దీంతో అక్కడ పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది. ఇదిలా ఉంటే వేంపల్లిలో వైసీపీ నేత సతీష్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఒంటిమిట్టలో 24,600 ఓటర్లు ఉండగా మొత్తం 11 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ 2 ఉప ఎన్నికలు సాయంత్రం వరకు బ్యాలెట్ విధానంలో జరుగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు కఠినమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దీంతో క్షణక్షణం ఉత్కంఠ నెలకొంది. మరోవైపు పులివెందుల సహా ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా పోలీసులు చాలా మందిని గృహ నిర్బంధం చేశారు. వీరిలో వైసీపీతో పాటు టీడీపీ నాయకులు కూడా ఉన్నారు. వేంపల్లిలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సతీష్ రెడ్డిని, పులివెందులలో టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఇదే సమయంలో మరికొందరిని బైండ్ ఓవర్ కూడా చేశారు. ఈ ఎన్నికలను కూటమి, వైసీపీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరగనుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2 మండలాలలో మొత్తం 1500 మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి, వైసీపీ నేత హేమంత్ రెడ్డి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈ ఉప ఎన్నికలలో మొత్తం 10,600 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలో పులివెందుల బరిలో 2 ప్రధాన పార్టీలతో కలిపి 11 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పులివెందుల నుంచి టీడీపీ జెడ్పీటీసీ సభ్యురాలిగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి హేమంత్ రెడ్డి బరిలో ఉన్నారు. ఉప ఎన్నికల ఎత్తుగడలో భాగంగా స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్న 8 మంది వైసీపీకి చెందిన వారే ఉండడం గమనార్హం. పులివెందుల జెడ్పీటీసీ 6 గ్రామ పంచాయతీల పరిధిలో 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం ఓటర్లు 10,601 మంది ఉన్నారు. మొత్తం 100 మంది ఎన్నికల అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో అన్ని సమస్యాత్మక గ్రామాలు కావడంతో 700 మందితో భారీగా పోలీసు భద్రతను కూడా నిర్వహిస్తున్నారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీకి సంబంధించి ప్రధాన పార్టీలతో కలిపి బరిలో 11 మంది అభ్యర్థులు ఉన్నారు. ఒంటిమిట్టలో టీడీపీ నుంచి ఉప ఎన్నిక కోసం అద్దలూరు ముద్దుకృష్ణారెడ్డి, వైసీపీ నుంచి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి పోటీ చేస్తున్నారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీకి 13 గ్రామ పంచాయతీల పరిధిలో 33 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం ఓటర్లు 24,606 మంది ఉన్నారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ పరిధిలో 700 మందితో భారీగా పోలీసులు భద్రత నిర్వహిస్తున్నారు. పులివెందుల, ఒంటిమిట్ట 2 స్థానాలలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరుగుతుండటంతో కడప జిల్లా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా
పలువురు టీడీపీ వైసీపీ నేతలను ముందస్తుగా అరెస్టు చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.